కాసేపట్లో వినుకొండ వెళ్లనున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో మాట్లాడిన వైఎస్ జగన్ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మరోవైపు 40 రోజులుగా ఏపీలో జరుగుతున్న టీడీపీ దారుణకాండపై ప్రధానికి లేఖ రాశారు వైఎస్ జగన్. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 31 మంది హత్యకు గురయ్యారని, వందలాది మందిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. వినుకొండలో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. తాడేపల్లి నుంచి వినాయక్. మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు బయలుదేరబోతున్నారు. ఆయన తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో వినుకొండకు చేరబోతున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపున ఉదయం 10 గంటలకు ఆయన ఇక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరబోతున్నారు. దాదాపుగా గుంటూరు బైపాస్ మీదుగా, అదేవిధంగా చిలకలూరుపేట మీదుగా ఆయన వినుకొండకు చేరుకోబోతున్నారు. ఏదైతే టీడీపీ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన, నడి రోడ్డు మీద దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా వినుకొండ రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా గడిచిన 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దారుణకాండను, హత్యాకాండను ఖండిస్తూ ఆయన ఇప్పటికే ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. మరోవైపున ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన బెంగళూరులో ఉన్న సందర్భంలో అక్కడి నుంచి ఆయన నేరుగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో మాట్లాడి జరిగిన ఘటన మీద ఆరా తీయడం జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబానికి, రషీద్ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉండాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆయన హుటాహుటిన ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి ఆయన నిన్న మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకున్నారు. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. మరోవైపున గడిచిన 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హత్యాకాండాల మీద ఇప్పటికే ప్రధాని మోదీకి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక నివేదించడానికి, ప్రధానమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా కోరుతూ ఆయన లేఖలో పేర్కొన్నారు. మరోవైపున గడిచిన 40 రోజులుగా దాదాపుగా 31 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హత్య చేయడం జరిగింది. అదేవిధంగా 35 మంది మీద హత్యాయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే కనుక 300 మంది మీద హత్యాయత్నం జరిగింది. 35 మంది టీడీపీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొంటూ ఈ మొత్తం గడిచిన 40 రోజులుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు జరిగిన ఘటనలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి దర్యాప్తు చేయించాలని కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దానికి సంబంధించిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదమట్టించాలనే కష్టతోటి, కుట్రలతోటి ఈ హత్యాకాండకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుందంటూ కూడా ఆయన దుయ్యబట్టడం జరిగింది. ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ కూడా ఆయన దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరోవైపున బాధితులెవరూ కూడా అధైర్యపడొద్దు, అందరినీ కూడా త్వరలోనే పరామర్శించాలని కూడా ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి కాసేపట్లోనే తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండకు బయలుదేరబోతున్నారని చెప్పుకోవాలి.